హలో మామ, ఈ రోజు విషయానికి వస్తే నాకు మధ్యాహ్నం డైలీ ఒక డ్యూటీ ఉంటుంది. ఏంటంటే మా మేడం ని తీసుకుని రావడం ఆఫీస్ నుండి. అది కూడా దోహాలో ఉండేది. ఇప్పుడు అది ఎక్కడ ఉందనేది మీకు చూపిస్తా పదండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి మామ. ఎందుకంటే ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్ కి దగ్గరగా వచ్చున్నాను. దీని గురించి చెప్పే అవసరం లేదు, ఆల్రెడీ నేను చాలా వీడియోలో చూపించున్నాను. ఇప్పుడు నేను ఉండే ఏరియాలో దగ్గరలో ఉంటుంది. ఇది ఫురేసి రోడ్, ఇది ఇషారా, ఇది అది పక్కన ఉండేది పెద్ద మసీదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను ఈ దోహాకి వెళ్ళాలి మామ. అది కూడా ఇప్పుడు మీకు వీడియో తీసింది కూడా కొంచెం కొంచెం తీస్తున్నాను. ఎందుకంటే మామూలు అంటారు, మామూలు అంటే పోలీస్ మామూలు కాదు, కెమెరా మామూలు. తగిలిందంటే ఇంకా నా బొమ్మ కనిపించేస్తుందా. ఆల్రెడీ ఒకటి ఉంటుంది చూడండి, ఇదిగోండి ఎట్ట నిలబడడం చూడండి చక్కగా రాక్షస్ లాగా. ఇది వచ్చి సిగ్నల్ కెమెరా మామ. ఇది కొడితే 6000 ఫైన్. 6000 అంటే మన ఇండియా డబ్బులు వేసుకుంటే 6 రెళ్ళు 12, 6 మూలు 18, 1,38,000, 39,000 అవుద్ది మామ. అది ఒక్కటి కొడితే అంటే దగ్గర 3-4 నెలలు డబ్బులు వాళ్ళకి చేతిలో పెట్టాలి మేము. చేసుకుంటే పర్లేదు మామ, బాగుంటది డ్రైవింగ్ పని. కానీ ఏంటంటే ఇలాంటివి కొన్ని జాగ్రత్తగా చేసుకున్నానుకో చాలా మంచిది. ఇప్పుడు నా డ్యూటీ విషయం వస్తే పొద్దునైతే మా వాడు తీసుకెళ్లిపోతాడు మా మేడం ని పిల్లలందరినీ. నేను మధ్యాహ్నం పోతాను అంతే. మధ్యాహ్నం అడిగిళ్ళి మేడం తీసుకుని అక్కడ నుండి ఇంకో వేరే చోటుకి వెళ్తాను స్కూల్ కి. ఆడొచ్చి కూతురుని తీసుకుంటాను. ఇంకా తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేయడం. అంటే 12:30కి బయలుదేరితే 2 గంటలకు ఇంటికి వస్తాను నేను. ఇక్కడ ఏ రూట్ లోకి వెళ్ళినా కూడా అక్కడక్కడ మెట్రో స్టేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చి అండర్ గ్రౌండ్ మెట్రో. ఇది అంటే కింద లోపలికి వెళ్ళిపోతాయి ట్రైన్లు అన్ని. ఇంకా నాది వచ్చి ఇంట్లో డ్రైవింగ్ కాబట్టి ఇంకా వీళ్ళు డ్యూటీలు తిరగడానికి సరిపోతుంది. ఇలాంటి అండర్ గ్రౌండ్ ట్రైన్లు మాత్రం తీయలేదు. కానీ బయట తిరిగేది మెట్రో మొత్తం తీసాను. అది ఇంకో వీడియోలో పెడతాను మీకు. ఈ సిగ్నల్ వచ్చి అల్సద్ అంటారు మామ. అల్సద్ అంటే ఇటు సైడ్ పక్కన రైట్ సైడ్ వచ్చి షాపింగ్ మాల్స్ ఉన్నాయి పెద్దది. ఈ ఏరియా పేరు అల్సద్. చాలా సార్లు వస్తుంది మా మేడం అయితే. ఫస్ట్ లో ఒకసారి నేను ఒక వీడియో పెట్టున్నాను అల్సద్ కి సంబంధించి. ఏంటంటే అక్కడ కొంచెం అభయ చాలా తక్కువ దొరుకుతాయి. అభయ అంటే బుర్కాలు చాలా తక్కువలో దొరుకుతాయి, బాగుంటాయి డిజైన్ గా. మా కఫీలో అమ్మాయి అయితే కన్ఫర్మ్ 2 రోజులకు ఒకసారి హాజరు వేసుకుంటుంది మా వీడికి వచ్చే. ఇది వచ్చి ఖత్తర్ లో బ్లడ్ డొనేషన్ సెంటర్ మా. ఇది సిగ్నల్ ఓపెన్ చేయడంతో ఇటు వచ్చేసాను. నేను తీయడానికి అవ్వలేదు, అందుకే అక్కడ స్లో మోషన్ పెట్టాను. ఇంచుమించు సగానికి వచ్చేసాను. కానీ రోజు వెళ్ళేటప్పుడు చూస్తూనే ఉంటాను. కానీ ఇదేదో మాత్రం నాకు తెలియదు. మా చూడడానికి పాత బిల్డింగ్ లాగా ఉంది. ఇది కూడా మంచి ఫేమస్ బిల్డింగ్ లాగా ఉంది మా. ఖత్తర్ వీడియోస్ అని కొడితే ఈ బిల్డింగ్ కూడా కన్ఫర్మ్ కనిపిస్తుంది. ఇది కూడా మనకి అంత ఐడియా లేదు. ఇప్పుడే కదా 8-9 నెలలు ఇది అవుతుంది. నేను వచ్చి నిదానంగా ఒక్కొక్క వీడియో తెలుసుకుంటూ పెడతా ఉంటాను, మీకు చూస్తూ ఉండండి. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇది చాలా రోజుల నుండి పెడదాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతూనే ఉన్నాను. కానీ మొత్తానికి ఇప్పుడు కుదిరింది. అక్కడక్కడ కొన్ని వీడియోలు తీస్తూ మీకు పెడదాం అని చెప్పి. అంటే నేను వెళ్ళే ఆఫీస్ ఎట్లా ఉంటుంది, అక్కడ బిల్డింగ్లు ఎట్లా ఉంటాయని చెప్పి ఎప్పుడో చాలాసార్లు ట్రై చేశాను కానీ పెట్టలేదు. ఈసారి మాత్రం పక్కా పెట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఖత్తర్ పర్లేదు మామ, చూడడానికి మీరు ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా సూపర్ గా కనిపిస్తుంది. అసలు మొత్తం ఆ రోడ్లకి సైడ్లు సూపర్ ఉంటుంది అసలు వ్యూ. ఇప్పుడు మాది వచ్చి నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాలో నాకు తెలిసి ఒక పావు భాగం ఉంటుంది అనుకుంటాను నేను. ఖత్తర్ వచ్చి అంత చిన్న దేశము చూడండి ఏ రేంజ్ లో ఉంటుందో. ఇప్పుడు ఆ బిల్డింగ్ల కాడికి వెళ్ళాలి నేను. ఇప్పుడు మా మేడం ఆఫీస్ ఉండేది ఆడ. ఇంకా దగ్గర ఇంకా 2 సిగ్నల్స్ ఉన్నాయి. ఆ 2 సిగ్నల్స్ దాటి వెళ్ళాలి. అక్కడ ఉంది మా మేడం బిల్డింగ్. నేను ఇప్పటి వరకు వచ్చిన సిగ్నల్స్ అన్ని జుజుబీ సిగ్నల్స్, నార్మల్. ఇది అసలైన సిగ్నల్. మామూలుగా ట్రాఫిక్ ఉండదు. ఎడైతే ట్రాఫికే కాదు, రూల్స్ కూడా మామూలుగా ఉండవు. ఇది కనిపించేటప్పుడల్లా మన ఇండియా గుర్తొస్తుంది ఓడా సినిమా. ఇక్కడ చాలా చీప్ లో చాలా మంచిగా దొరికేది అదొకటే. దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేయాలి మామ తప్పకుండా. ఎందుకంటే దాని స్టోరీ కూడా కొంచెం పెద్దదే. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసా. ఇంకా రైట్ తిరిగితే పెట్రోల్ బంక్ వస్తాయి. ఇక్కడ వచ్చి ఇది నా డబ్బులు ఇచ్చే పెట్రోల్ పట్టించుకోవాలి. ఎందుకంటే కొన్ని ఉంటాయి పెట్రోల్ బంక్ లో, ఆన్లైన్ ఉంటాయి పెట్రోల్ బంక్స్. అంటే మనం అక్కడికి వెళ్ళి గమ్ము ఆన్లైన్ ఫుల్ అంటే చాలు, గమ్ము లోపల పెట్టేసి పట్టించేస్తాడు ఫుల్ గా పెట్రోల్. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చి స్కూల్ కాలేజ్ 2. అది ఏ దేశం ఉందో మనకు తెలియదు. అంటే ఖత్తర్ది మాత్రం కాదు, కానీ వేరే దేశం ఇది. వాళ్ళ అవతారాలు చూస్తుంటే కళ్ళు పేలిపోతాయి. వాళ్ళ ఉంటుంది అనుకోండి. ఇంకా ఈ బిల్డింగ్ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏదో జరుగుతున్నట్టుంది. మేబీ అయితే ఇంకొక సంవత్సరంలోనో 1.5 సంవత్సరంలో పూర్తి అయిపోద్ది ఇదంతా. మొత్తానికి అలా చేసి ఇలా చేసి మొత్తానికి వచ్చేసామా. వచ్చాడు బండి పార్కింగ్ పెట్టేశాను. ఏరా చూస్తే మా మొత్తం తలక ఎత్తుకునే చూడాలి, తల ఎత్తి చూడాలి. మా మేడం పనిచేసేది ఇక్కడ ఈ ఆఫీస్ లో. ఇంకా పార్కింగ్ చేసుకుంటాను. మిస్ కాల్ కొడతా. మిస్ కాల్ కొట్టిన తర్వాత ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంకా ఫోన్ చేస్తుంది గేట్ కడ రమ్మని. ఇంకా తర్వాత నేరుగా ఇంకా తర్వాత స్కూల్ డ్యూటీ ఉంది. ఇంకా కూతుర్ని ఎక్కించుకోవాలి. ఇంకా అక్కడ తర్వాత ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళేటప్పుడు 2 అయిపోద్ది. ఇంకా అన్నం తినేసి ఇంకా తర్వాత ఇంకా పడుకోవడమే. మళ్ళీ సాయంత్రం డ్యూటీ. మీకు వీడియో నచ్చింది అనుకుంటా. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. ఇక్కడ ఒకటి పీకు ఓకే ఓకే